శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో కుజుడి నీచ స్థితి మనకు కనిపిస్తోంది. తృతీయ స్థానంలో కేతు ఉన్నాడు, అది ద్వితీయ స్థానంలోకి వస్తాడు మళ్ళా. అలాగే భాగ్యస్థానంలో మనం చూసుకుంటే శని శుక్ర రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. అందులో రాహు అష్టమంలో మళ్ళీ తిరిగి వస్తాడు. అలాగే రాజ్యంలో బుధుడు కనిపిస్తాడు, లాభంలో రవి వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో గురుడు యొక్క ప్రభావం కనబడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కుజుడు ఏదైతే నిలిచిపడి ఉన్నాడో నీవు తీసుకున్న నిర్ణయాల్లో కొంత బలహీనపడ్డాము. అగ్నితత్వం గల కుజుడు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి షార్ట్ టెంపర్గా మాట్లాడడం, దానిలో కొంచెం నష్టపోవడము. అలాగే ఇంకా రకరకాలుగా మనం తీసుకుంటున్నప్పుడు అంటే మీ యొక్క మొండి వైఖరి వలన మీరే నష్టపోవడము. మీ నిర్ణయాల వల్ల మీరు చేసే ఉద్యోగాల్లో కూడా మీ మీద ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడం, అందరూ మీరంటే భయపడడం కాకుండా మీరంటే ఒక నెగిటివ్గా ఆలోచించడం, మీ గురించి ఈ వ్యక్తి గురించి అనే అలాంటి అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ షార్ట్ టెంపర్తో మాట్లాడడం తగ్గించుకొని నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి ఆచితూచి వ్యవహరించగలిగితే చాలా బాగుంటుంది. ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీరే ఉద్యోగాన్ని రిజిగ్నేషన్ చేసేస్తాను అని కోపంతో ఆవేశం ఉండడము, మళ్ళీ ఇంకో ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడే అవకాశం ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏం చేయకండి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ ఏవైతే చేస్తున్నారో ఆ వ్యాపారాన్ని కొంచెం ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయండి. మీరు కాకపోతే నేను వేరే పోతాను, పర్వాలేదు, నేను చేసుకోగలుగుతాను అనే భావంతో మాత్రం ఈ పని చేయకండి. ఎందుకంటే ఈ రాశిలో ఉన్న కుజుడు మీలోని ఒక వేడిని, మీలో ఒక ఆవేశపూరితమైన స్థితిని తీసుకుని వచ్చి మీ జీవితాంతో ఆడుకొని మిమ్మల్ని బాధపెట్టి మీ జీవితం నాశనం చేసే పరిస్థితి తీసుకుని వస్తాడు. కుజుడు చాలా బాగోలేదు అక్కడ. ఇప్పుడు కుజుడు అక్కడ ఉండబట్టే మనకి ఏంటంటే కొన్ని నష్టాలు కూడా ఈ దేశంలో కనబడుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో నిర్ణయం ఏది తీసుకున్నా కొంత బలహీనంగానే ఉంటుంది. అంచేత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు మీకు పనికిరాదు. విదేశ ప్రయత్నాలు కూడా ఇప్పుడున్న సమయంలో చేయడం ప్రయత్నం చేయకండి. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా ఒక్క కుజుడు అక్కడ ఉన్నంతకాలం కొంచెం విధానం పాటించండి. ఓకే. అలాగే మనం తీసుకున్నప్పుడు శుభవార్త మీకు కనబడతాయి, శుభకార్యం చేస్తారా అంటే కార్యక్రమంలో పాల్గొంటారు, కొన్ని మీ చేతుల ఏమి జరగదు, కొంచెం అవమానకరం పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉంటున్నాయి. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అష్టంలోకి రాహు ప్రవేశిస్తాడు. మీకు అష్టంలో రాహు ప్రవేశిస్తాడు, కుటుంబ స్థానంలో కేతు వస్తున్నాడు. సో రాహు వస్తే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే బీపీకి సంబంధించిన షుగర్ సంబంధించిన ఇటువంటి రోగాలకు సంబంధించిన వ్యక్తిలో యుక్త వయసులో ఉన్నవాళ్ళకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు వస్తూనే అక్కడ ఆ కుంభంలోని 1.5 సంవత్సరాలు ఉంటాడు. సో ఏది ఇనిషియేట్ చేసినా, ఏ రోగాన్ని ఇనిషియేట్ చేసినా అది మీకు కొంతకాలం అది ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. హెల్త్ కండిషన్స్ని, వాటికి సంబంధించిన ఫుడ్ కండిషన్స్ని కొంచెం మీరు సిస్టమేటిక్గా పెట్టుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. అది ఓల్డ్ ఏజ్ వాడైతే అబోవ్ 50 వాళ్ళందరూ కూడా కొంచెం సిస్టమ్ని మార్చడం ప్రయత్నించండి. అలా చేయడం వల్ల కొంచెం బాగుండే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఆరోగ్య స్థానంలో రాహు ఉండడము అది కొంచెం విచారకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా కొంత మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాట ఎస్టాబ్లిష్ అవ్వాలి. కాబట్టి దక్షిణామూర్తి మహామంత్రాన్ని నిత్యం సాధన చేసుకుంటూ వెళ్ళండి. కొంత ఊరటగా ఉంటుంది, కొంత యోగము వస్తుంది. అనారోగ్య పరిస్థితులు రానియకుండా మిమ్మల్ని కాపాడడం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటారండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.